సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మలని అన్నారు. సమ్మక్క సారలమ్మ మందిరాన్ని రాతితో కట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. 100 రోజుల్లో పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. సమ్మక్క సారక్క గద్దెలను పునర్నిర్మించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆదివాసీలు సొంతింట్లో ఉండాలని ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క గిరిజన సోదరుల యొక్క లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈ కార్యక్రమం ఈరోజు సమ్మక్క సారలమ్మ గద్దెల మరియు ప్రాంగణ అభివృద్ధి పునర్నిర్మాణ కార్యక్రమము జీవితంలో వచ్చిన గొప్ప అవకాశం. ప్రతి మనిషి జన్మిస్తుంటాడు, మరణిస్తుంటాడు, కానీ కొద్ది మందికే అరుదైన అవకాశాలు వస్తుంటాయి. ఈనాడు నాకు మా సీతక్కకు ఒక అరుదైన అవకాశం, సమ్మక్క సారలమ్మ గద్దెలు మరియు ప్రాంగణ పునర్నిర్మాణం. ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం. సీతక్క చెప్పినట్టుగా తన జన్మ ధన్యమైంది. ఒక్కసారి గుట్టల మీద నుంచి అమ్మను గద్దెల మీద కూర్చోబెట్టే అవకాశం వస్తే నాకు ఈ జన్మకు చాలు అనుకుంది. కానీ గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన, రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. మామూలుగా సిమెంట్ కట్టడాలు కడితే అత్యధికంగా 100 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. సిమెంటుతో కట్టిన ఏ కట్టడం దాని జీవన ప్రమాణము జీవిత కాలము అత్యధికంగా 100 సంవత్సరాలు. కానీ రాతి కట్టడాలతో కడితే 100,000 సంవత్సరాలు ఉంటుంది. దానికి ఉదాహరణే మీ ప్రాంతంలో ఉన్న రామప్ప దేవాలయం. రుద్రదేవుడు ఆనాడు కట్టిన దేవాలయం 800 సంవత్సరాలైనా యునెస్కో లిస్టులో ఈరోజు చేరింది అంటే రాతి కట్టడాలతోని గొప్ప నగిశీలతోని రామప్ప మందిరం కట్టిండు రుద్రదేవుడు. కాబట్టి ఇయాలటికి అది చరిత్రలో నిటారుగా నిలబడ్డది. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసీ కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళానే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి.